నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల ఖాతాల్లో ఎలాంటి వివక్ష లేకుండా లక్షల కోట్ల నిధులు జమ చేశాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఓటరు జాబితాను సరిచేయకపోతే కోర్టుకెళతాం. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వికాస్ మర్మత్తును కలిసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. పేద ప్రజల కోసం పాటుపడే పార్టీ వైకాపానే. వెంకటగిరిలో తనను కలిసిన పేదల సమస్యలు విన్న అనంతరం మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. అగ్నికి ఆహుతైన కారు. గూడూరు మండలంలోని తిప్పవరపాడు కోడల ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. మంటలు వ్యాపించడంతో కారులోని వ్యక్తులను సురక్షితంగా బయటికి తీసిన స్థానికులు. మా ప్రభుత్వం ఎలాంటి వివక్షత లేకుండా పారదర్శకంగా నేరుగా డీబీటీ ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో 2.55 లక్షల కోట్ల నిధులను జమ చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చంద్రబాబు అండుకో దోచుకో పంచుకో తినుకో ఫార్ములాను ఆచరించి తన వర్గాలకు రాష్ట్ర వనరులు పంచారని విమర్శించారు. ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈ రోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది డీపీటీ, దోచుకో పంచుకో తినుకో. ఈ నీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ, ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ, అక్క చెల్లెమ్మలు ఖాతాల్లోకి వెళ్ళడం కానీ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పి. పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనడంతో అగ్నికి ఆహుతైంది. కారులో ఉన్న 4 వ్యక్తులు ప్రమాదవశాత్తు బయటపడ్డారు. ఈ సంఘటన గూడూరు మండలంలోని తిప్పవరపాడు కోడల ప్రాంతంలో చోటు చేసుకుంది. వెంకటగిరి నుండి గూడూరు వైపు కారు వస్తోంది. గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు కోడల ప్రాంతానికి వచ్చేసరికి అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు మంటల్లో చిక్కుకుంది. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని కారు అద్దాలు పగులుగొట్టి అందులో ఉన్న 4 వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక యంత్రం సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారని తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓటరు జాబితాను సరిచేయకపోతే కోర్టుకు వెళతామని మాజీ మంత్రి నారాయణ నాయకులు అధికారులను హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో వారు నాయకులతో కలిసి కమిషనర్ వికాస్ మర్మత్తతో మాట్లాడి ఓటరు జాబితాలో తప్పులున్నాయని వాటిని సరిచేయాలని కోరారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వికాస్ మర్మత్ను మాజీ మంత్రి నారాయణ, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు కలిశారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలను సరిచేయాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఓటరు జాబితా పరిశీలనపై కమిషనర్ను కలిసి వివరించామన్నారు. జాబితాలో 2263 డబులింగ్ ఉన్నాయని తెలిపారు. వెంటనే జాబితాను సరిచేయాలని, లేనిచో కోర్టుకు వెళతామని పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని, వాటిని సరిచేయలేదని ఆయన గుర్తు చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఓటర్స్ వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు, నేను, శ్రీనివాసరెడ్డి, మిగతా పార్టీలో కూడా కలవటం జరిగింది. అయితే మొన్న కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ అనుకో ఫైనల్ కాపీ అంటారు. దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం. ఫిజికల్గా చెక్ చేయాల, కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే 2200 డబులింగ్ ఉన్నాయి. 2200. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫస్ట్దే 208 బూత్, 208 అదే పేరు 2 సార్లు, డోర్ నెంబర్లు అదే. ఈ విధంగా 2200 ఈ రోజు 2263 కమిషనర్ గారికి ఇచ్చాను. అంటే ఇది మా పని కాదు, అది వాళ్ళ పని, కమిషనర్ గారి పని, అది అధికారులు చేయాల్సిన పని. ఇప్పుడు ఇన్నిసార్లు చేసినా అసలు ఇది ఒకే పేరు, ఇది కరెక్ట్ కాదు. నేను కమిషనర్ గారికి చెప్పాను. అదే విధంగా నేను 3 వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక 14 పేర్లు ఇచ్చా 16వ డివిజన్ లో. ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లేరు అక్కడ, ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళు డిలీట్ చేయలే, ఒక నాయకుడు డిలీట్ చేయొద్దని అన్నాడు. వాళ్ళు వచ్చి మా కోర్టులో వేస్తారని 3 వారాల క్రితం ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు 4 పేర్లు డిలీట్ చేశారు, మిగతా చేయలే. ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను, నేను కోర్టుకు పోతాను, డిలీట్ చేయను. నెక్స్ట్ డే డిలీట్ చేశారు. ఎలా చేయగలం? ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం. అందుకనే ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను, 2200 ఇచ్చాను. నేను చాలా క్లియర్ చెప్తున్నా, దాదాపు 7 నెలల నుంచి దీని మీద స్పెషల్ ఎక్సైజ్ నేనే చేస్తున్నా. ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి, బిఎల్ఏలు కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. నిష్పక్షపాతంగా చేయండి. ఒక్క దొంగ ఓటు మనకొద్దు, వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఎవరికి ఉండటానికి లేదు. మీరు నిష్పక్షపాతంగా చేయండి. బిఎల్ఓలకు కూడా అది చెప్పన్నా, ప్రతి బిఎల్ఓకి చెప్పండి, నిష్పక్షపాతంగా చేయమనండి. మనకు అవసరంలా, వాళ్ళకి అవసరంలా అని చెప్తే, ఇంకా యాక్చువల్ గా 2200 డబులింగ్ వచ్చినాయంటే అసలు ఏదున్నా 100% క్లీన్ ఉండాలి. లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళా కలెక్టర్ కి, మున్సిపల్ కమిషనర్ కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను. దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా, వారం తర్వాత కోర్టుకు ప్రొసీడ్ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత తేలిగ్గా దాని మీద యాక్షన్ చేయరు అధికారులు. అందువల్ల 15వ తేదీ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి చాలా క్లియర్ గా చెప్తున్నాను, చాలా క్లియర్ గా మీరు 15వ తేదీకి 100% క్లియర్ చేయండి. ఆల్ బిఎల్ఓలు అందరూ కూడా చెప్తుండా 15వ తేదీ మరొక 10 రోజులు ఉంది, మీరు 100% క్లీన్ చేయాలి. లేదు అంటే నేను 15వ తేదీ మీకు లెటర్ సబ్మిట్ చేస్తా, ఎలక్షన్ కమిషనర్ సబ్మిట్ చేస్తాను, ఒక వారం చూస్తాను, దాని మీద యాక్షన్ తీసుకొని క్లీన్ చేస్తే సరే, లేదంటే నేను కోర్టు మెట్లెక్కుతాను. ఈ కార్యక్రమంలో నాయకులు కరీముల్లా, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం పనిచేసే పార్టీ వైకాపా అని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో డక్కిలి మండలంలోని మోపూరు పంచాయతీ చెందిన పేదలు ఆయన కలిసి సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. డక్కిలి మండలంలోని మోపూరు గ్రామ పంచాయతీ చెందిన యానాది, ఎరుకుల, నక్కల కులాలకు చెందిన పేదలు వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలన్నింటినీ ఆయన విని సానుకూలంగా స్పందించారు. పేదల కోసం ఏర్పడిన పార్టీ వైకాపాని, నవరత్నాల ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. భూమి లేని పేదలను గుర్తించి వారికి శాశ్వతమైన భూపట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగతా సమస్యలు కూడా వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దొగరాజపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుందని, నిరుద్యోగ సమస్య తీరుతుందని మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. వాకాడు మండలంలోని జాండ్రపేట, కాశీపురం, కొండాపురం గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్న వైకాపా చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్, పోతయ్య, మస్తానయ్య, సుధా, శ్రీరాములు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మనిషికి మధ్యన అంతరాని తనమే పౌరుషం
చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ద్రోహి చంద్రబాబు. ఈ రోజుకి కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని తన సొంత చేత్తో జాబు రాసి చెడగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఏంటది? దుగరాజ పట్టణ ఓడరు. నేను 32 కేంద్ర మంత్రులతో సంతకాలు పెట్టించి మన్మోహన్ చేత ఒప్పించి ప్రధానమంత్రి చేత ఒప్పించి పార్లమెంటులో శాసనం చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత వచ్చినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ద్రోహి అయ్యాడు. ఆయనకు అసలు ప్రజల దగ్గరకు వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి అతను క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది చేసిన తప్పుకి. ఈరోజు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఏం చేశాడు? గూడూరుకి ఏం చేశాడు? నెల్లూరుకి ఏం చేశాడు? చిత్తూరుకి ఏం చేశాడు? తిరుపతికి ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు? మళ్ళా ఎందుకు ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా కావాలని తారెట్లాడు? 7,008 మంది నిరుపేద మహిళలకు ఇళ్లు తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ. మరి 2 బెడ్రూమ్లు ఇళ్లు తీసుకొని వస్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ఎక్కడ వస్తుందని ఆపేశాడు. ఇది చంద్రబాబు నాయుడు. మరి నిరుపేద ద్రోహే కాదు, నిరుద్యోగ ద్రోహే కాదు, రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఆయన చర్యలు నేను ఖండిస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాన్ని. ప్రజలు ఎప్పుడైనా కోరుకునేది అభివృద్ధి అని, అది తెలుగుదేశం పార్టీ హయాంలో చేశామని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ పరిధిలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో 16వ డివిజన్లో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇక్కడ కొద్దిగా అపార్ట్మెంట్లు ఉంటే అపార్ట్మెంట్ ఏరియాలో నిన్న ఇవాళ తిరగడం జరిగింది. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. అది నేను చెప్పలేదు యాక్చువల్గా, ఎందుకంటే ఈరోజు ఎక్కడ డిస్కషన్ జరిగినా డెవలప్మెంట్ మీద డిస్కస్ చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళ యొక్క డెవలప్మెంటే. ఒక సిటీ అన్న తర్వాత ఆ నగరానికి కావాల్సిన మౌలిక వసతులు చేయటం ప్రభుత్వం బాధ్యత. 2014 నుంచి 19 దాకా మేమేదైతే వర్క్ చేసామో తెలుగుదేశం పార్టీలో వాటిని యాక్చువల్గా వీళ్ళు ఈరోజు గుర్తు చేస్తున్నారు. ఈరోజు అపార్ట్మెంట్లోకి వస్తే ఇక్కడ చేసిన పార్కులు, రోడ్లు చేస్తే ఇంకా ఏమంటున్నారంటే ఆ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయండి సార్, దమ్మలు లేని నగరం అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఫస్ట్ చేయబోయేది ఏంటంటే అండర్ గ్రౌండ్ సివరేజ్. అండర్ గ్రౌండ్ సివరేజ్ ఇంకొక 15% వీలుంది. ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వటమే. ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి లైన్స్ వేసి మొత్తం చేసాం, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. రాపూర్ మండలంలోని పెంచిల కోనలో కొలువై ఉన్న శ్రీ పునిసిల్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో జరగబో ఎన్నికల్లో టీడీపీ తరపున వెంకటగిరి నుండి విజయం సాధించాలని కోరుతూ ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పేదల ఖాతాల్లో ఎలాంటి వివక్ష లేకుండా లక్షల కోట్ల నిధులు జమ చేశాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఓటరు జాబితాను సరిచేయకపోతే కోర్టుకెళతాం. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వికాస్ మర్మత్తును కలిసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. పేద ప్రజల కోసం పాటుపడే పార్టీ వైకాపానే. వెంకటగిరిలో తనను కలిసిన పేదల సమస్యలు విన్న అనంతరం మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. అగ్నికి ఆహుతైన కారు. గూడూరు మండలంలోని తిప్పవరపాడు కోడల ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. మంటలు వ్యాపించడంతో కారులోని వ్యక్తులను సురక్షితంగా బయటికి తీసిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.